సో వెల్కమ్ బ్యాక్ గైస్. నేను మళ్ళీ వచ్చేసిన ఇంకో వీడియోతోని. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే టు ఫైండ్ ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ ఆర్ నాట్, ద మోస్ట్ ఆప్టిమల్ మెథడ్తో వచ్చేసాను నేను ఈరోజు అయితే. సో ఈ అప్రోచ్ పేరు కూడా సిఓ ఆఫ్రితోస్తీనెస్ అంటారు. సో ఈ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఇది ద మోస్ట్ ఆప్టిమల్ మెథడ్. సో నేను కోడ్ రాస్తా. ఫస్ట్ ఏంది చెక్ చేస్తా. సపోజ్ ఇన్ 10 అని మనం చెక్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. దీన్ని చెక్ చేయాలి మనం ఎన్ అనేది ప్రైమా కాదా అని చెక్ చేయాలి. ఫస్ట్ నేను ఏం చేస్తా, ఇఫ్ ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రిటర్న్ ఫాల్స్. ఎందుకంటే మనకు తెలుసు 0, 1 ఫాల్స్ అని రిటర్న్ చేస్తాయి, ప్రైమ్ నెంబర్స్ కాదు అవి. సో మళ్ళీ ఇఫ్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రిటర్న్ ట్రూ. ఎందుకంటే ఒకవేళ ఎన్ అనేది 1 కంటే తక్కువ ఉందనుకో ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కానీ ఎన్ అనేది 2 or 3 ఉందనుకో ఈ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి రిటర్న్ ట్రూ చేసేయాలి. అట్లనే ఇప్పుడు ఇఫ్ ఎన్ మాడ్యులో 2 ఈక్వల్ టు 0 అంటే ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై 2 ఆర్ ఎన్ మాడ్యులో 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు ఎన్ అనేది డివైడ్ బై 2 అయిందనుకో ఆర్ డివైడ్ బై 3 అయిందనుకో అది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి డైరెక్ట్ రిటర్న్ ఫాల్స్ చేసేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది ఇంపార్టెంట్. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 5 ఐ ఇంటూ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ఈక్వల్ టు 6. if n modulo I is equal to 0 or n modulo I plus 2 is equal to 0 return false. ఇక్కడ చూసినట్టయితే మనకి 5 వస్తుంది. దీని మల్టిపుల్ చూడండి మీరు, ఎందుకంటే ఇది ఫార్మ్ ఆఫ్ 6k + 1 ఉంటుంది. సో ఇక్కడ రిటర్న్ ట్రూ చేసేస్తాం. 6k - 1 +1 కాదు -1. ఇక్కడ 6k - 1 ఫార్మ్లో ఉంటుంది. సో మనకి ప్రతి నెంబర్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 6k - 1 వస్తుంది. ఇక్కడ మనం +2 కూడా చెక్ చేస్తున్నాం కాబట్టి 6k + 1 6k - 1 ఇది మనకి ప్రతి నెంబర్ కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 6k + 2 ఉందనుకో అది డివైడెడ్ బై 2. సో ఈ కేసులో కవర్ అయిపోతుంది. సో మనం అది చెక్ చేయని అవసరం లేదు. అదే 6k + 3 అనుకో మాడ్యులో 3తో చేస్తాం కాబట్టి అది కూడా కవర్ అయిపోతుంది. 6k + 4 కూడా డివైడెడ్ బై 3 మాడ్యుల్స్ డివైడెడ్ బై ఇది అవుతుంది, డివైడ్ బై 2 అవుతుంది. 6k + 5 ఉందనుకో దీన్ని కూడా 6k - 1 ఫామ్లో రాసుకోవచ్చు మనం. ఎందుకంటే 6k + 6 - 1 6 of k + 1 - 1 ఫామ్లో రాసుకోవచ్చు. సో ప్రతి నెంబర్ అనేది ఇది చెక్ చేస్తుంది ఇండైరెక్ట్గా. సో ఇది మోస్ట్ ఆప్టిమల్ మనకి. సో ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి, చాలా కాంపిటేటివ్ క్వశ్చన్స్లో వస్తుంది. ఇది కూడా చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. నార్మల్ నార్మల్ ఒక ఫర్ లూప్ వాడి దాని బదులు చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దీని టైం కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ √n. ఇది ఇంకా √n అంటే చాలా మంచి టైం కాంప్లెక్సిటీ. ఎందుకంటే మీరు 100 నెంబర్స్ తీసుకుర్రు అనుకో దీని టైం అంటే ఎన్ని ఆపరేషన్స్ జరిగినట్టు 10 ఆపరేషన్స్ జరిగినట్టు. కరెక్ట్ డెఫినేషన్ ఇది కాదు, కానీ అప్రాక్సిమేట్గా 10 ఆపరేషన్స్ జరిగినట్టు అనుకుంటాం మనం √n అంటే. అది ఒకవేళ 10,000 అనుకో చాలా ఎక్కువ నెంబర్ కదా. మనం నార్మల్ బ్రూట్ ఫోర్స్ వాడితే ఇన్నిసార్లు చెక్ చేయాలి. అదే మనం ఇది వాడినాం అనుకో √n, దీని స్క్వేర్ రూట్ ఎంత 100 టైమ్స్. చూసిర్రా ఎన్ని టైమ్స్ డిక్రీజ్ అవుతుందో. నెంబర్ పెరుగుతున్నప్పటికీ మనకి ఆపరేషన్స్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో దీన్ని ఆప్టిమల్ మెథడ్గా కన్సిడర్ చేసి చాలా ప్లేసెస్లో వాడతాం. సో ఇదే మన ఆప్టిమల్ మెథడ్ కోడ్. థ్యాంక్ యూ గైస్.
నేను మా ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాం. మాకు సపోర్ట్ చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి ఫ్యూచర్లో. లీడ్ కోడ్ రిలేటెడ్, కాన్సెప్ట్స్ రిలేటెడ్, అన్నీ డిఎస్ఏ రిలేటెడ్ ప్రతి ఒక్క విషయం డిఎస్ఏ ఇన్ తెలుగు ఛానల్లో మీకు దొరుకుతుంది. అది మా గ్యారంటీ. మీరు జస్ట్ చేయాల్సింది ఏంది, సబ్స్క్రైబ్, లైక్ చేయాలి అంతే. థ్యాంక్ యూ గైస్.